యేసుప్రభు ప్రేమించే దేవుడు. ఆ ప్రేమించే దేవుడు ఎంత ప్రేమ అంటే మనం పాడైపోవద్దు, మనం నశించిపోకూడదు, మనం తప్పుతోవ ఉండకూడదు, మనం మంచి మార్గంలో ఉండాలని ఆయన బైబిల్ గ్రంథం చదివినా, ఆయన చర్చికి వెళ్ళినా, ఆయన మందిరంలో కూర్చున్నా మన తప్పులు ఆయన మనల్ని ప్రేమిస్తున్నది కాబట్టి మనల్ని గద్దిస్తూనే ఉంటారు, మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు, మనకు బుద్ధి చెప్తూనే ఉంటారు. గమనించండి, మనము బాగా మన పిల్లల్ని ప్రేమిస్తాం కాబట్టి వాళ్ళ ఎంతసేపు ఏదో ఇస్తామా, వాళ్ళ భోజనాలలో ఇస్తామా, వాళ్ళ గదిని చెప్పమా, వాళ్ళ బుద్ధి చెప్పమా, అది తప్పు చేస్తే గద్దించమా, రెండు దెబ్బలు ఇవ్వమా. అలాగే దేవుని ద్వారా మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. కానీ నేటి దినాల్లో కొన్ని సంఘాల్లో, కొన్ని చర్చిల్లో కొంతమంది ప్రేమని చెప్పి పాడు చేస్తున్నారు తప్ప గద్దించట్లేదు, బుద్ధి చెప్పట్లేదు, హెచ్చరించట్లేదు. వాళ్ళు ఎంతసేపు పాడు చేసేవారు ఉన్నారు, అది ప్రేమ అనుకుంటున్నారు. కానీ మీరు బైబిల్ పరిశీలిస్తే, బైబిల్ చదివితే నిజమైన పాడు ఎప్పుడు తన పిల్లలు ఎప్పుడైనా గద్దించారు, బుద్ధి చెప్పారు, హెచ్చరించారు, ఎంతో కఠినమైన బోధ చేశాడు యేసుప్రభు. అది నేటి దినాల్లో చాలామంది అర్థమవుతుంది. ఎంతసేపు ప్రేమ 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 అనుకునే బోధిస్తున్నారు, కానీ అది తప్పదు. బైబిల్ గ్రంథం ఏ వార్త తీసుకున్నామంటే హెచ్చరిస్తూనే ఉంటాయి. ఒకవేళ ప్రేమించినా, ఒకవేళ మన పేరుని ఇచ్చినా జాగ్రత్త చేసేది అనేటట్టే ఉంటుంది. అలాగే బైబిల్ గ్రంథము ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్న మాట ఏంటో చూద్దాం. నాశనముకు ముందు గర్వం నడుచును, పరిపూర్ణత ముందు అహంకారమైన మనసు నడుచును. గమనించండి, నాశనములకు ముందు గర్వం నడుచును, పరిపూర్ణత ముందు అహంకారమైన మనస్సు నడుచును. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. అసలు గర్వం మన ముందు నడుస్తుంది, గర్వం మనలో ప్రవేశించింది, గర్వం మనతో ఉంది అని మనం దర్శించగలమా, మనం గమనించగలమా? నాత ఏ గర్వం లేదే, నేను బాగానే ఉన్నాను, నేను ఎప్పుడు ఒకలాగా ఉన్నాను అని మనం చెప్తూ ఉంటాం. చాలామంది మార్పు, మన జనాల్లో మార్పు చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు మాత్రం నేను బాగానే ఉన్నాను, నేను ఎప్పుడు ఉన్నట్టున్నాను, నేను మంచిదైనా ఉన్నానని వాళ్ళు చెప్తారు. కానీ ఈ గర్వం అనేది ఎలా వస్తుంది, అసలు గర్వం ఎందుకు వస్తుంది, మనలో ఎలా ప్రవేశిస్తుంది, దానివల్ల మనం ఎలా నాశనం అయిపోతాం? మనిషికి బాగా డబ్బు సంపాదించేది ఉంటుంది, గర్వం వస్తుందా రాదా? డబ్బు వల్ల గర్వం వస్తుందా రాదా? బైబిల్ చెప్తుంది కదా, సమస్త ప్రీతికి మూలం ధనమేనట. ధనం కాదు, ధనాపేక్ష వల్ల నీకు డబ్బు సంపాదించాలని ఆశ పెరిగిపోయే కొద్దీ ఆ డబ్బు వచ్చినప్పుడు ఇంకా నీకు మంచి చెడు, మంచి మానవత్వం ఏమీ లేకుండా మనం డబ్బు పెరిగిపోయినప్పుడు మనుషులతో ఉండే సావాసం, మనుషులతో ఉండే సమాధానం, ఆ మనుషులతో గడిపే విధానం, ఆ మనుషులతో మాట్లాడే విధానం అన్నీ ఆటోమేటిక్గా మారిపోతుంటాయి. కానీ డబ్బు చాలాసార్లు మనిషిని పాడు చేస్తూ ఉంటుంది. అధికారం వచ్చినప్పుడు, కొత్త పరిచయాలు వచ్చినప్పుడు మనకు తెలియదంటేనే మన ముందు గర్వం నడుస్తూ ఉంటుంది. ఇంతకుముందు మన కింద స్థాయిలో ఉన్నది, మన చుట్టాలతోటి, బంధువులతోటి మనకు లేనప్పుడు మనం వాటితో ఏర్పడినాము, మనకు వచ్చినప్పుడు వాటితో మనం ఏర్పడినాము. ఆ తేడా చూసుకుంటే మన గర్వం ఉందా లేదా తెలిసిపోద్ది. మన కొన్ని స్నేహాలు, కొత్త స్నేహాలు వస్తాయి, కొన్ని స్నేహాలు తప్పైపోతాయి. కొంతమంది సావాసం పెంచుకుంటాం, కొంతమంది సావాసం తగ్గించేస్తుంటాం. ఇంతకుముందు వాళ్ళు లేకపోతే మన తవదు, వాళ్ళు ఉంటేనే మన పని. ఇప్పుడు వాళ్ళు రాకపోయినా పర్లేదు, వాళ్ళు చెప్పకపోయినా పర్లేదు అని మాటలు మారిపోతాయి, చూపులు మారిపోతాయి, మన హావభావాలు మారిపోతాయి. కొంతమంది దగ్గర కూర్చోము, కొంతమందితో మాట్లాడము, కొంతమంది దగ్గర వెళ్ళము. అందుకే పెద్దలు అంటుంటారు కదా, ఎవరిదైనా కొన్ని వచ్చినప్పుడు, కొంత సంపాదించినప్పుడు, కొంచెం బాగా సెట్ అయినప్పుడు వాళ్ళు కింద మీద చూడరు,
అందుకే పెద్దవాళ్ళు ఎంతో ఉంటారు. ఎందుకు అలా ఎర్రబడిపోతున్నావు, ఎందుకు అలా రాలిపోతున్నావు, ఎందుకు అలా నిలిచిపడిపోతున్నావు, చూసుకో, జాగ్రత్త ఉండు, ఓ 4 రోజులు భూమి మీద ఉండు అని ఎన్నో మంది హెచ్చరికలు పెద్దల ద్వారా, పద్ధతి ద్వారా, అనేక మంది ద్వారా దేవుడు హెచ్చరిక ఇస్తూనే ఉంటాడు, బుద్ధి చెప్తూనే ఉంటాడు. కానీ అహంకారం మనసు అంటారు కదా, అహంకారం దృష్టి అంటారు కదా, అహంకారంతో చూస్తుంటాం కదా, అదేది వినబడదు, అదేది పనబడదు. ఈరోజు నీకు దేవుడు ఏది ఇచ్చినా నువ్వు ఆయన రెత్తల కింద దేన మనసులో ఉండాలని కోరుకుంటున్నారు. అంతేగాని నువ్వు బలంతో నాశనం అయిపోవాలి, నువ్వు అహంకారంగా తయారవ్వాలి, నువ్వు నాశనం అయిపోవాలని దేవుని ఒప్పుంది. ఏ ఆశీర్వాదం లేదు. ఈరోజు ఆశీర్వాదాలు ఎలా చేసేదంటే మనుషులు నాశనాన్ని తీసుకెళ్ళిపోతున్నాయి. నాశనాన్ని తీసుకెళ్ళిపోయి చిన్న పెద్ద కింద నేర చుట్టాలు, బంధువులు, రక్త సంబంధితులు, మనకంటే పెద్ద స్థాయిలో ఉన్నారు, అధికార. ఈరోజు సోషల్ మీడియాలో చూడండి, ప్రధానమంత్రి అందరూ, ప్రతిపక్ష నాయకులు అందరూ, చీఫ్ మినిస్టర్ అందరూ ఎవరు లేని కామెంట్స్ నచ్చినట్టు ఏదో వాళ్ళ సొంత తమ్ముడు లేదో బామ్మది లేదో ఎవరినో ఏదో అన్నట్టు నచ్చినట్టు మాట్లాడుతున్నారు, నచ్చినట్టు చేస్తున్నారు. ఎందుకు? అహంకార దృష్టి, గర్వం తల తెప్పిపోయి గర్వంతో మతి చెల్లించి తిండా మీద చూడటంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళు నచ్చినట్టు చేస్తున్నారు. అదే చెప్తుంది దేవుని వాక్యం. నాశనానికి ముందు గర్వం నడిచినట. నువ్వు నాశనం అయిపోతున్నానని నీకు తెలియట్లేదు, నువ్వు పడిపోతున్నానని నీకు తెలియట్లేదు. ఈరోజు ఈ మాట నీ దగ్గరకు వచ్చిందంటే మరొకసారి నీకు హెచ్చరిక, మరొకసారి దేవుడు నిన్ను చూసుకోమంటున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు అనేక మంది పడిపోయారు, వెళ్ళిపోయారు. నీకున్న దాన్ని బట్టి, నీకు పెరిగిన దాన్ని బట్టి, నీకు వచ్చిన దాన్ని బట్టి, నువ్వు సంపాదించిన దాన్ని బట్టి నిలిచిపడిపోతున్నావా, గొప్ప అయిపోతున్నావా? ఒకసారి శ్మశానం దగ్గర తెలుసు. అప్పుడు నీకంటే బనులు, నీకంటే గొప్పవారు, నీకంటే అనేక మంది పడుకొని ఉన్నారు. ఎంతకాలం నీ నిలిచిపోతూ, ఎంతకాలం నీ విరవబోతూ, ఎంతకాలం ముప్పు మూస్తే నువ్వు నసలు పోయే ధ్యానం మంది. ఎందుకంత గర్వం, ఎందుకంత అహంకారం? దేవుడు చూస్తున్నారు, మర్చిపోతు. పేదవాడిని నువ్వు పోతే నిన్ను పొత్తున్నది దేవుడు. గొప్పవాడు, మనకంటే గొప్పవాడు ఒక పైన ఉన్నారు, ఆయన మనల్ని చూస్తున్నారని జ్ఞానం పైన నడుచుకున్నాం, తెలుగు పైన నడుచుకున్నాం. అహంకారంతో పొప్పుకోవద్దు, అందరినీ చిన్న చూపు చూడద్దు. దయదు తెలిసిపోయిందేనో, వరాలు ఉన్నాయేమో, గొప్ప సేవను, లేకపోతే ఇంపోతాను, నాకంత బాధ ఎవరు చెప్పలేదను, నాకంత బాధ ఎవరు చేయలేదను. నీకు గర్వం రాదంటే అనేక మార్గాలు ఉన్నాయి. విపార్త నీలో ప్రవేశించిందేమో, విపార్త నీలో వచ్చేసిందేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి గమనించండి, యేసుక్రీస్తు బాబు నీటి మీద నడుస్తూ ఉంటే పేతురు చూసి, ప్రభా నేను నీ రేపు వస్తాను ప్రభా అంటే రా అన్నారు. అంత గొప్ప అవకాశం ఇచ్చారు. దేవుడు తప్ప నీటి మీద నడిచే మనిషి ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేదు. ఆయన ప్రసాదించని లేదు. కానీ పేతురుని రమ్మంటే పేతురు 2 అడుగులు వేసి 3వ అడుగు వేసినప్పుడు కొంత దూరం వెళ్ళేటప్పుడు ఆయనలో గర్వం ప్రవేశించింది. ఆయన నేను నీటి మీద నడిచేస్తున్నాను, నేను సాధించేశాను, నాతో వచ్చేసింది అని అనుకున్నది. వెంటనే కిందకు వెళ్ళిపోయాడు. తను ఆయన వెంటనే ప్రభువా అనగానే ఆయన చెల్లిపెట్టి రేపాడు. ఈరోజు నాశనానికి పోతున్న నువ్వు, నాశనానికి వెళ్ళిపోతున్న నువ్వు, నా పుణ్యదాన్ని పెట్టి, నా పెరిగిన దాన్ని పెట్టి, ప్రతి దాన్ని పెట్టి నా చేతి నేను సోపరు అని మనుషులు చిన్నసూచి చూస్తున్న నువ్వు, నీకు మగ పాపాసం దేనిస్తున్నారు. ఆయన వైపు చూడు, ఆయన నవ్వు, ప్రభువా అని పిలువు. వెంటనే చేపప్పుని రేపుతారు. ఎలా బతారో, ఎలా పొందారో, ఎలా జీవించారో, మనసుతో ఎలా పొందారో ఆయన ప్రతిదీ నేర్పుతారు. అట్ట అవకాశం మరొకసారి దేవుడు నీకు ఇచ్చారని ఈ ఆత్మ భావం ద్వారా చెప్తున్నారు. అట్ట అవకాశాన్ని అందరం పొందుకున్నాం. అడుగుదాం, ప్రభు సహాయాన్ని అడుగుదాం. ప్రభువా భవంతో నేను ఉన్నాను, నాశనాన్ని పోతున్నాను, అసలు నేను ఎందుకు నాశనం అయిపోతున్నాను కూడా తెలియట్లేదు ప్రభా.
ఇంత నాశనం వరకు నేను వచ్చేసాను ప్రభా అని ప్రతి ఒక్కరు దేవుని అడుగుదాం. ప్రభా ప్రార్థన చేద్దాం. ప్రభా మాకు సహాయం చేయండి. ఇవ్వ నాయన గర్వం మాలో ప్రవేశించింది, అహంకారం దృష్టి మాలో ప్రవేశించింది. దాని నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభా. విడుదలిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ నాయన ఆ రోజు పేరుతో నేను పప్పు ఉన్నప్పుడు ఈరోజు మా మరి పప్పు ఉంది. నీ సన్నిధికి నీ దగ్గరికి నేను వస్తున్నాను ప్రభా. ఆ అహంకార దృష్టి ఆ గర్వం మాలో నుంచి తీసివేసి దీనిదే నేను బతకడానికి సహాయం చేయమని నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసునామం వదిలిస్తున్నాను తండ్రి. ఆమేన్.